నంద్యాల జిల్లా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎన్నో వారాలు నెలలు గడుస్తున్నా ఈ వాటర్ ట్యాంక్ పనిచేయడం లేదని వార్తాపత్రికల్లో వార్తా ఛానల్లో వస్తూనే ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు. సరే ఈరోజు వస్తుంది రేపు పోతుంది కదా ఛానల్, మనకెందుకులే అని సూపరింటెండెంట్ గారు ఏం దీనిపైన పట్టించుకోవడం లేదు. ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారో వారికి అర్థం కావడం లేదు. ఇది దాతల సహకారంతో నడుస్తుంది కాబట్టి అప్పట్లో నడిపారు. ఇప్పుడు దాతలు ఇస్తేనే అది నడుస్తుందా? సూపరింటెండెంట్ అనే బాధ్యత ఏమీ లేదా? ఏం సమస్యలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారే చెప్తారు. డైరెక్ట్ విను. बोल माँ पानी कहाँ से ला लेते हैं तुम्हें? बाहर से क्या अंदर से नहीं? अंदर नहीं? हाँ अंदर है तो आता नहीं? कई का पानी पीने पानी हाँ पीने पानी बाहर से ला लेते हैं. वो हम जाना गेट कने గేట్ కనే ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అమ్మా నీళ్ళు తాగడానికి? అక్కడనే బయటనే. బయట నుంచేనా? అంటే ఇక్కడ నీళ్ళ వసతి పెడితే చాలా బాగుంటుందా లేదమ్మా? దగ్గర ఉంటుంది. ఇది చేపిస్తే చాలా బాగుంటుందా లేదా? బాగానే ఉంటుంది. చేయాలా? మీరు చెప్పిన వీడియో మొత్తం కలెక్టర్ గారికి పెట్టాలా? మంచి జరగాలి కదా. ఇక్కడ పెట్టడం వల్ల మంచిదే. వైద్యం ఎట్లా జరుగుతుంది అంతా అడగాలి అట్లా. క్యామా అవి క్యా ఇంకా ఏం చెప్తారా? నీళ్ళది వసతి ఇది లేదు కదా మీకు? బయటకు పోవాల్సిందే. పానం బాగాలేనన్నా ఏం పోతాం లేనా నీళ్ళకు అంత దూరం నడిచి. అప్పుడు ఈడ మచ్చు వచ్చండి నీళ్ళు. ఇప్పుడు రా బయట కుక్కాలంటే నర్సనకే కళ్ళు తిరుగుతున్నాయి. ఆడబోతాం. అది పరిస్థితి. బయటికి పోయి తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ వస్తే ఇక్కడ చేపిస్తే అందరికి మంచి అక్క చేపిస్తే మంచిదే కదా. లేలే ఇది చేపియాలని నేను సూపరింటెండెంట్ గారికి ఈ వీడియో ద్వారా తెలుపుతున్నా. అది చేపించడం మంచిదే కదా. మరి లేలే అందరికి బాగుండాలని అమ్మా. ఇక్కడ నీళ్ళ పరిస్థితి ఉండాల్సిన బాధ్యత ఉంది కదా అందరికి. అన్నీ గలీజ్ ఉందే ఎట్లేమ్మా? అక్కడనే తినడం, అక్కడనే పారేయడం, అక్కడనే మొత్తం. సరేమ్మా అమ్మా సరే. ఉపయోగపడతాం కదా. దాతల సహకారంతోనే నడుస్తుందని చెప్పినారు. దాతలు ఇస్తేనే నడపాలన్నది. పైపులు నడుతుంది ట్యాంక్కి. ట్యాంక్ ఓపెన్ కదా, ఓపెన్తోనే నడుపుతారు కదా. అంటే ప్రభుత్వంతోనే నడపాలా, దాతల సహకారం కాకుండా. మంచిదేమో. థ్యాంక్ యూ.